పల్నాడు జిల్లా స్థానిక రెంటచింతల్లో వేచి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 4642వ జన్మదిన మహోత్సవ వేడుకలు శ్రీ కన్యక పరమేశ్వరి కమిటీ అధ్యక్షులు కట్టమూరి వెంకట నాగేశ్వరరావు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు సిద్ధం కావాలని అన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు కానీ క్లెయిమ్స్ కానీ ఏమాత్రం అందట్లేదని తక్షణమే క్లైమేషన్ పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు కూలీలకు 200 రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు గర్విపూడి నాగేశ్వరరావు, బొల్లి బెల్లారా, చింతపల్లి రమేష్, కుమారి ప్రకాష్, రామయ్య, బంగ బుజ్జి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిడిరాళ్ళ పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల ముఖ్యులతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రధానంగా ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సమ్మెలో కూడా భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా పిలుపునిస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్ర స్థాయిలో మరి సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో వేలాది కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అటు భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా స్టీమ్ వర్కర్లు, పబ్లిక్ సెక్టారు, అదేవిధంగా అసంఘటిత కార్మికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వేజ్ బోర్డును కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం ఆ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేదలు మరింత పేదలు అవుతూ ఉన్నారు, ఉన్నత వర్గాలు మరింత ఉన్నత వర్గాలు అవుతూ ఉన్నారు. సంపద సృష్టించే కార్మికులందరూ కూడా ఈరోజు సాలీసాల జీతాలతో కాలిడుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మన పెద్దలందరూ కూడా ఏఐటీసీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.